హరే కృష్ణ. ప్రథమోధ్యాయం అర్జున విషాద యోగం నుండి 23వ శ్లోకం. యోత్స్యమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. బ్లూ కలర్లో మెన్షన్ చేసినవి మహాప్రాణాక్షరాలు, ఎల్లో కలర్లో మెన్షన్ చేసినవి సంయుక్తాక్షరాలు. ఇక మొదటి పాదంలో యోత్స్య అని, మూడో పాదంలో రాష్ట్రాని యోత్స్య స్యాని, ఈ రెండింటిని బోల్డ్లో ఉంచానండి. దాని అర్థం అవి సంశ్లేషాక్షరాలు. సంశ్లేషాక్షరము అంటే ఒకటి కంటే ఎక్కువ ఒత్తులు వచ్చాయి, అంటే తా కింద సావత్తు అలానే యావత్తు రెండు ఒత్తులు వచ్చాయి కాబట్టి అది సంశ్లేషాక్షరం. చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మూడు వినిపించాలండి అవతలి వాళ్ళకి. అలాగే రెండవ పాదంలో యా తర్వాత పి అనే ఒక రెడ్ కలర్లో మెన్షన్ చేశాను. దాని అర్థం యా ఏతేత్ర, పి అంటే పాజ్ అని మీకు గుర్తుగా ఉంటుందని పి లెటర్ పెట్టానండి. యా తర్వాత ఒక చిన్న పాజ్ తీసుకోవాలి. ఎందుకని అంటే పాదం మధ్యలో అచ్చుతో కనుక ఒక పదం మొదలైతే య ఏతేత్ర ఆ పదం మొదలయ్యింది కాబట్టి అక్కడ ఒక చిన్న పాజ్ తీసుకోవాలండి. య ఏతేత్ర అని చదవాలి. మీరు య ఏతేత్ర అలా చదవకుండా చిన్న పాజ్ ఉండాలి. అందుకే పీని మెన్షన్ చేశానండి. ఈ శ్లోకం అర్థం, దుర్బుద్ధి గల ధృతరాష్ట్రుడి పుత్రుడికి, ధృతరాష్ట్రపుత్రుడు అంటే దుర్యోధనుడు, దుర్యోధనుడికి ప్రియం చేకూర్చడం కోసం అతడి పక్షాన యుద్ధం చేయడానికి సిద్ధమైన వాళ్ళందరినీ కూడా నేను చూడాలనుకుంటున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణమూర్తితో చెప్పినట్లుగా ఈ శ్లోకం అర్థమండి.